జగన్ వెళ్తున్నాడని పరుగుపై మంత్రులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మంత్రులు ఉరుకులు పరుగులపై పొంగనూరు వెళ్లనున్నారు. హత్యకు గురైన బాలిక యశ్వియా అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 9న జగన్ పొంగనూరు వెళ్లనున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని మంత్రులు అప్రమత్తమయ్యారు. వైఎస్ జగన్ పొంగనూరు వెళుతున్న నేపథ్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి జగన్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని వారు భావిస్తున్నారు. అందుకే బాలిక హత్య కేసులో ఒక మహిళతో పాటు మరో 2 పురుషుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పొంగనూరుకు జగన్ వెళ్తానని ప్రకటించకపోతే బాలిక హత్య కేసును ప్రభుత్వం పట్టించుకునేది కాదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటూ ఫోన్ కాల్స్. కూటమి ప్రభుత్వ పెద్దలు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అధికారంలో కీలక భాగస్వామి అయిన టీడీపీ అధికారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై టీడీపీ అధిష్టానం నిఘా పెట్టింది. ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి కార్యకర్తలు, గ్రామ, మండల నాయకులకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. మీ ఎమ్మెల్యే లేదా మంత్రి పనితీరు ఎలా ఉంది అంటూ ఆరా తీస్తున్నారు. శాండ్, ల్యాండ్ తదితర అక్రమాలకు పాల్పడుతున్నారా అని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారా అని ఆరా తీస్తున్నట్టు టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. అటు పవన్, ఇటు బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు తగ్గేలా కనిపించడం లేదు. వారు ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు కూటమి నేతలను కలుస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో భాగంగా ఉక్కు నేతలు కలిసి ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవాలని, వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ప్లాంట్ ని రక్షించుకోవడంలో కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. ఈ విషయాలు విన్న పవన్ కేంద్రంతో అన్ని చర్చిస్తామని తెలిపారు. కొలికపూడికి ముకుతాడు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఎట్టకేలకు టీడీపీ ముకుతాడు వేయడానికి రంగం సిద్ధం చేసింది. కొలికపూడిపై సొంత పార్టీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. తిరువూరులో కొలికపూడిని కట్టడి చేసేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రకటించారు. ఇకపై కొలికపూడి సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని పార్టీ తేల్చి చెప్పింది. ఎలాంటి నిర్ణయమైనా సమన్వయ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేయడంతో కొలికపూడి పవర్స్ కు కత్తెర పెట్టినట్టయింది. జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై కోర్టుకు వెళ్లనున్న పోలీసులు. అత్యాచారం కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును నిలిపివేయడంతో బెయిల్ కూడా రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా అవార్డు రద్దు కావడంతో జానీ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్ కు తరలించే ఛాన్స్ ఉంది.